ఇంకొంతమంది లోపల ఈ వర్టిగో అనేది కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ వలన వస్తుంది. అలాంటి ఇన్ఫెక్షన్స్‌ని కూడా మనం అరికట్టి, ఆ అరికట్టిన దాని ప్రకారంగా ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా చూడాల్సిన ఇది కూడా వైద్యంలో భాగమే ఉంటుంది. ఇంకొంతమందికి ఈ వర్టిగో అనేది ప్రయాణం చేసేటప్పుడు వస్తుంది. లేదా ఎత్తులు వెళ్లి పైనుంచి కిందకి చూసేటప్పుడు వస్తుంది. కొన్నిసార్లు వీళ్ళే ఏదన్నా ఒక జెయింట్ వీల్ లాంటిదో లేకపోతే ఇంకేదన్నా వేరే పారాగ్లైడింగ్ లాంటిదో చేసేటప్పుడు కొన్ని రకాలైన సాహస క్రీడల్లో వస్తుంది. ఇలాంటి వర్టిగో సమస్య ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకి స్విమ్మింగ్ గానీ, సాహస క్రీడలు గానీ, లేకపోతే బైక్ రేసింగ్ గానీ, బైక్ రైడింగ్, స్పీడ్ బైక్ రైడింగ్ గానీ చేయకుండా ఉండటమే చాలా వరకి మేలు. కొద్దిమందికి ఈ వర్టిగో అనేది పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు ట్రిగ్గరింగ్ వర్టిగో అంటారు. లేదా ఒక రకమైన డిస్టర్బెన్స్ వాతావరణంలో ఉన్నప్పుడు, లేదా విపరీతమైన చెమట బట్టి దాంతో పాటు మనిషి పెద్ద పెద్ద లైటింగ్‌తో పనిచేసే వాళ్ళలో కూడా కొంత ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. సో, మీలో ఎవరన్నా వర్టిగో గనక ఉంటే ఫస్ట్ వర్టిగో వెనకమాల ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంకొక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ వర్టిగో అనేది అందరిలోనూ 100% తగ్గుతది అని కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఎంత వైద్యం చేసినప్పటికీ గూడా దీని యొక్క ఫలితాన్ని మనం ఒక్కొక్కసారి అందరిలో కాదు కొద్ది మందిలో 80, 90% వరకే ఇవ్వగలము. చాలామంది అనుకుంటారు ఒకసారి మాకు తగ్గిపోయింది కాబట్టి ఇంక తర్వాత ఎప్పుడు రాదనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. కానీ వాళ్ళల్లో ఏంటంటే మొదటిసారి 40, 50% తీవ్రతతో వస్తే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి దాన్ని తగ్గించొచ్చు తీవ్రతని. 10%, 5% తీసుకురావచ్చు గానీ, అదే రకమైన పర్సెంటేజ్ గనుక ఇంకా పెరుగుతా పోతే ఒక్కొక్కసారి ప్రాణం మీదకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొంతమంది వర్టిగోతో బాధపడతా వాళ్ళకేదన్నా ఒక యాక్సిడెంట్ అట్లాంటిది జరిగినప్పుడు వాళ్ళకి ఏమనుకుంటారంటే, యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మనిషికి ప్రాణం పోయిందనుకుంటారు. కానీ ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణమే ఈ వర్టిగో అనే విషయం. అది జరిగినప్పుడు ఎవరో గమనించలేకపోతా ఉండుంటారు.